హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ సత్య. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు అభ్యర్థి చింతకింది శ్వేతా కిరణ్ మనతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. శ్వేతా గారు, కిరణ్ గారు, చెప్పండి. మీరు ప్రచారంలో ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించారు, ప్రచారంలో కూడా చేస్తున్నారు. ఈ ప్రచారంలో 13వ వార్డులో ప్రజాస్పందన ఎలా ఉంది మీ ప్రచారానికి? 13వ వార్డులో గత 4-5 రోజుల సంది మీ ప్రచారం తిరుగుతున్న క్రమంలో విశేషమైన స్పందన ఉంది. మా వార్డు సభ్యులు వాళ్ళు ఒకటే అంటున్నారు, వార్డులో అందుబాటులో ఉంటావు, ఏ అవసరానికైనా వస్తావు, ఎవరు ఫోన్ చేసినా స్పందిస్తావు, ఎక్కడ ఏ అవసరం ఉన్నా అందుబాటులో ఉంటాడు, వాళ్ళ ఒక కుటుంబ సభ్యులాగా అని చెప్పని ఒకటే విశేషమైన స్పందన. గతంలో కూడా నువ్వు చేసినావు కాబట్టి ఆ ఆనవాళ్ళు ఉన్నాయి కిరణ్ అని చెప్పని వారు అంటున్నారు. ఎస్, మీరు గతంలో కూడా చేశారంటున్నారు, వార్డులో తిరుగుతున్నారు. అంటే గతంలో మీరు పార్టీ పరంగా చేశారా, వ్యక్తిగతంగా చేశారా? ప్రజలకు మీరు అంటే సుపరిచితులు, వార్డు సభ్యులు స్థానికంగా ఉంటారంటున్నారు. అంటే ఆ పరంపర కొనసాగిస్తానంటున్నారా? నేను పార్టీ పరంగా విషయానికి వస్తే 2014 నుండి మన బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవనీయులు పైలశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోచంపల్లి మున్సిపల్ 13వ వార్డులో ఎక్కడ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మా వార్డు వెనుకబడిన వార్డు, అండర్ గ్రౌండ్ లేదు, సీసీ రోడ్లు లేవు, ఎలాంటివి లేకపోతే ఆనాడు ప్రచారంలో వచ్చిన ఎమ్మెల్యే గారు చూసి ఏంది వార్డు ఇంత అద్మానంగా ఉన్నది కిరణ్ అని అడిగిన సార్ మా దాంట్లో అసలు ఎవరు పట్టించుకునే నాదుడే లేడు మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆనాడు పర్యటనలో భాగంగా చూసి గెలిచిన తర్వాత అన్ని క్రమక్రమంగా ఈరోజు ప్రజెంట్ మా వార్డులో నేల అనేది ఎక్కడ కూడా అవపడదు. మీరు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో కలకలలాడుతుంది. ఎస్, అంటే గతంలో శేఖర్ రెడ్డి తోటి మీరు సన్నిహిత సంబంధాలు ఉండి ఏది మీ వార్డు కానీ పోచంపల్లి ఈ మున్సిపాలిటీ కానీ అభివృద్ధికి మీ వంతు పాత్ర ఉందంటున్నారు. అంటే అది అలానే కొనసాగిస్తానంటున్నారా? 100% కొనసాగిస్తాం. ఆ బాధ్యత నా మీద ఉన్నది. ఈరోజు పార్టీ నన్ను గుర్తించి బీఫామ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను ఒక ఉద్యమకారుణ్ణి. 2010 నుంచి వెళ్ళి ఆనాడు నా నాయకత్వంలో పనిచేశాను. 2013 నుంచి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడినప్పుడు అతనితోనే ఇప్పటి వరకు కొనసాగిస్తాను. ఇంకా ముందు భవిష్యత్తులో కూడా వారితోనే, వారి పార్టీతోనే కొనసాగిస్తానని కోరుతున్నాను. అయితే మీరు అన్నట్టు ఏంటంటే గతంలో మీకు ఎమ్మెల్యే ఉండు, ప్రభుత్వం ఉంది అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీది కాదు, ఎలా చేస్తారంటే దానికి మీరు ఏం చెప్తారు? పని చేసేవానికి ప్రభుత్వంతోనే అవసరమే లేదు. రేపు కౌన్సిలర్గా నిలబడి గెలిచిన తర్వాత మా వార్డు ప్రజలు మనం గెలిపిస్తే మా నిధులు, నియామకాలు అనేది మాకు ఒక హక్కు, కొట్లాడి తెచ్చుకుంటాం. ప్రతిపక్షంలో ఉండి ఇంకెక్కువ నిధులు తెచ్చే విధంగా పోరాడతాం. రైట్ అమ్మ, మీరు ప్రచారంలో తిరుగుతున్నారు. ఉన్నత విద్యావంతురాలుగా అంటే బీటెక్ కంప్లీట్ అయ్యింది, విద్యావంతురాలుగా మహిళగా మీరు పోటీలో నిలబడ్డారు. మీరు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు మీకు ఏ సమస్యలు విన్నవించుకుంటున్నారు? ఇప్పుడు మేము 4 days అవుతుంది సార్ మేము ప్రచారానికి తిరుగుతున్నాము. యాక్చువల్లీ నేనంటే ఎవరికి తెలీదు మా వార్డులో. మా హస్బెండ్ చింతకింది కిరణ్ గారు మొత్తం అంతా తెలుసు. సో తన నుండి నాకు ఇప్పుడు అందరూ వాళ్ళ సమస్యలు చెప్పడం జరుగుతున్నది. ప్రతి ఇంటింటికి వెళ్తుంటే మాకు ఒకటే చెప్తున్నారు అందరూ, లైక్ అయ్యో కిరణ్ మీరు తెలీదా, ఇన్ని రోజుల నుండి మీరు మేము చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము, పక్కా మీకు ఓటేసి మేము గెలిపిస్తాము అది అని అంటున్నారు. వాళ్ళ సమస్య అంతా ఒకటే. ఇప్పటికైతే మా ఏరియాలో సీసీ రోడ్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా అన్నీ క్లోజ్గానే ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక్క బాధ ఏంటంటే ఇప్పుడు మా వార్డులో ఉన్నది 13వ వార్డులో కోతుల బెడద చాలా ఉంది. మా ఏరియాలో కోతులదొకటి, కుక్కలదొకటి చాలా ఉంది. అది ఒక్కటి కొంచెము మీరు పదవిలోకి వచ్చినా రాకున్నా ఈ పని మీరు చేస్తారన్న నమ్మకం మాకుంది. ఆ కోతులదొక్కటి మాకు ఏర్పాటు చేయండి అని అయితే చెప్తున్నారు. ప్రతి ఇంట్లో మట్టుకి ఇది ఒక్కటే ఉంది పరిష్కారం. ఎస్, అంటే ఇప్పుడు మహిళగా మీరు విద్యావంతురాలు అంటే మీ సార్ వాళ్ళ ప్రోద్బలంతో వచ్చారా, లేదు నేను కూడా ప్రజలకు సేవ చేయాలి అనే అవకాశం ఉంది కదా, చేయాలి, నా ప్రజలకు నేను చేయాలి, నా వార్డు ప్రజలకు నేను చేయాలని మీరు వచ్చారా? లేదు సార్, నాకు కూడా కొంచెం మ్యారేజ్ అయ్యి ఇప్పుడు మాది 8 years అవుతుంది. తనని కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను నేను మొత్తము. లైక్ తన ఎలా హెల్ప్ చేస్తున్నాడు అందరినీ, లైక్ కాల్స్ అని మా హస్బెండ్కి రావడము, అన్న కొంచెం ఏదైనా ఉంటే మాకు ఆదుకోండి అది అని చెప్పి ఎవరున్నా కూడా ఇక్కడ తినని మా ఇంటికి వచ్చి అడగడం అది ఇదంతా నేను చూసినాను. ఇక మా హస్బెండ్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యాను. నాది బీటెక్ యాక్చువల్గా. ఈవెన్ దో లైక్ అంత చదువుకున్నాను కూడా లేదు, ఇలా కొంచెం హెల్ప్ చేద్దాము ప్రజలకు అన్నట్టు మా హస్బెండ్కి కూడా నేను సహకరిస్తానని చెప్పి నేను ఈ బడిలోకి దిగుతున్నాను సార్. అంటే మీరు
బీఆర్ఎస్ పార్టీ నుంచే మీరు బరిలోకి దిగడానికి కారణం ఏంటంటారు? మా హస్బెండ్ ముందు నుండి అయినా బీఆర్ఎస్ పార్టీ నుండే ఉద్యమకారుడుగా కొనసాగిస్తున్నారు. నేను కూడా ఆయనకి సహకరిస్తూ ఇదే పార్టీ నుండి కొనసాగిద్దామని చెప్పి నేను ఈ బడిలోకి దిగాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ప్రజలకి బాగానే అందుబాటులోనే ఉన్నాను. నాది 2011లో ఉండే నా బీటెక్. అప్పుడు ఉద్యమం చాలా బాగుండే ఆ ఫామ్లో. అప్పటి నుండే నేను కొనసాగించుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు మాకు ఈ బీఆర్ఎస్ కూడా మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఈ పార్టీ నుండే రంగంలోకి దిగుతానని ఎస్, అంటున్నాను. అంటే మీరు ప్రచారంలో పోతున్నప్పుడు ప్రజలు మీకు ప్రత్యేకంగా మేడం మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మీరు ప్రత్యేకంగా మాకు ఈ చేయండి అని ఏమైనా చెప్తున్నారా? లేదు సార్, అలాంటివి అయితే ఎవరి దగ్గర నుండి ఏం కంప్లైంట్స్ అయితే లేవు. కానీ ఎందుకంటే అన్నీ ఉన్నాయి మా ఏరియా. గౌరవనీయులైన పైలశేఖర్ రెడ్డి సార్ ద్వారా మాకు అన్నీ అయితే అందుబాటులోనే ఉన్నాయి. ప్రెసెంట్గా అయితే ఏమైతే అంత పెద్ద కంప్లైంట్స్ లేవు. నార్మల్గా అంటే అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ కొంచెం చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే తప్ప స్పెసిఫిక్గా ఇది అన్నట్టు అయితే ఏం లేదు. అంతే పర్ఫెక్ట్గానే ఉంది ఇప్పుడు ప్రెసెంట్గా 13వ వార్డు అయితే. అంటే స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి మీకు? స్పందన అయితే ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఏంటంటే మా హస్బెండ్ ఇప్పుడు 10-15 ఇయర్స్ నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ముందు నుండి ఆయన లీడర్షిప్ లేకున్నా కూడా ప్రజల మధ్య తిరిగాడు అనమాట. ప్రజల మధ్యనే ఉన్నాడు. ఇప్పుడు ఎవరైనా ఏదున్నా కానీ కూడా అయ్యో కిరణ్ ఇక్కడే ఉన్నాడు, ఇల్లు కూడా వాళ్ళది ఇక్కడే. మా మామయ్య గారు కూడా చింతకింది రమేష్ గారు, ఆయన కూడా చేనేత కార్మికుడు. ఇప్పటివరకు బాగా కష్టపడుతున్నాడు. అంతకుముందు 15 ఇయర్స్ బ్యాక్ కూడా ఆయన ఆమర నిరాహార దీక్షలు చేసిండు అనమాట ప్రజల కోసము. చేనేత రుణమాఫీలు అయినా అవైనా చాలా కష్టపడ్డారు మా మామయ్య కూడా. ఇప్పుడు మా హస్బెండ్ కూడా అదే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా లేకున్నా ఆయన ముందుకు ప్రజల మనిషిలానే ముందుకు వెళ్తున్నాడు. ఎవరు ఏదైనా కానీ కూడా ఆయన దగ్గరికి లైక్ కిరణ్ ఈ ప్రాబ్లం ఉంది మాకు అని వస్తే ఖచ్చితంగా ఆయన ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చెప్తున్న మనిషి ఆయన. సో ఆయనతోటే నేను కూడా కొనసాగిస్తానని అంటున్నాను. అంటే మీరు దగ్గర నుంచి మీ మామగారు కానివ్వండి, మీ సార్ వాళ్ళు అంటే మీ భర్త కూడా ప్రజల కోసం అప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నా అంటున్నారు. మీ సార్ కూడా ప్రజల కోసం పదవి లేకున్నా కూడా పనులు చేసి అంటే అదే స్ఫూర్తియా మీకు? మాకు కూడా అదే స్ఫూర్తి అండి. ప్రజల కోసం మాకు ఇప్పుడు అది ఇలా మాకు బీఫామ్ ఇచ్చినని చెప్పి మేము ముంగటికి రావడం కానీ అంతకు ముందు కూడా మేము ప్రజల కోసము ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము అందుబాటులోనే ఉన్నాము. మా ఇల్లు హనుమాన్వాడ 3-92. ఒక్క ఫోన్ చేసినా కానీ కూడా ఇది ఎవరికైనా ఏదైనా తెలియకున్నా కూడా ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంటుంది, అక్కడ ఆ ఫెసిలిటీ ఉంటుందని మేము గైడ్ చేసామన్నమాట అందరు ప్రజలని. సో ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చింది కాబట్టి మేము ఇంకా ముందుకు దూసుకొచ్చి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కూడా మేము మీకు 24/7 ఉంటాము అని చెప్పి కోరుతున్నాను. ఎస్ కిరణ్ గారు, గత 10 ఏళ్ళలో అంటే భూదాన్ పోచంపల్లి ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత ఇంచుమించు సమస్యలు ఆల్మోస్ట్ మీరు చెప్పారు. అంటే ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి కూడా పోచంపల్లి మీద ప్రత్యేక ఫోకస్ చేసి అభివృద్ధి చేసినట్టారు అని మీరు చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 ఏళ్ళు అయింది. అంటే గతంలో చేసిన అభివృద్ధి ఈ 2 ఏళ్ళు ఏం జరగలేదంటారు? 100% జరగలేదు. గతంలో ఈ భూదాన్ పోచంపల్లి అంటే దేశ చరిత్రలో చేనేతకు ప్రసిద్ధిగాంచినటువంటి పోచంపల్లి. ఈ పోచంపల్లి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం చాలా సంతోషం. వారు ఈ చేనేత రంగం వెనుకబడుతున్న తరుణంలో గౌరవనీయులు కేటీఆర్ గారితో చేనేత సంక్షేమకానికి ఏదో ఒకటి పెట్టాలి, చేనేత కార్మికులు బాగుపడాలని లక్ష్యంతో టిప్టు పథకం ఆనాడు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. ఆ టిప్టు పథకం ద్వారా చేనేత కార్మికులకు అందరికీ ఎంతోమందికి ఉపాధి అవకాశాలు దొరికినాయి. డబ్బులు జమ చేసుకుంటే 2 ఇంతలు డబ్బులు గవర్నమెంటు కల్పించింది ఆ కరోనా కష్టకాలంలో. ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఆ టిప్టు పథకాన్ని కొనసాగించలేదు. అందులో ఒక 2 సంవత్సరాలు కాలయాపన తప్పితే ఈరోజు ఏ రంగాన్ని చూసుకున్నా వెనుకబోయే పరిస్థితి తప్పితే ఇది చేసింది ఆయన మాటలతోనే ఈ కాలయాపన చెప్తుందని చెప్పని నేను ప్రత్యేకంగా చెప్పగలుగుతున్నాను. రైట్, మీరు ఇంతకుముందు కూడా మాకు చెప్పారు ఏంటి, నాకు పార్టీ కాదు ముఖ్యం, క్రమశిక్షణ గల ఒక కార్యకర్తని. గతంలో కూడా పార్టీకి సంబంధించి కూడా మీరు త్యాగాలు చేసినట్టున్నారు. అంటే ఈసారి పూర్తి అవకాశం ఉంది. అంటే మిగతా మీ పార్టీ సభ్యులు కానీ ఈ ప్రజలు కానీ మీకు సహకారం ఉందా? మీ పార్టీ నుంచి సపోర్ట్ ఉందా? 100% ఉన్నది. మాకు గతంలో 2019 మున్సిపల్ ఎలక్షన్లలో భాగంగా ఆనాడు నేను బరిలో నిలుస్తానని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పిన సందర్భంలో అప్పుడు చైర్పర్సన్ వార్డు కిరణ్ ఒకసారి అవకాశం ఇవ్వండి పార్టీ అధిష్టానం అని చెప్తే, సరే సార్ మీరు పార్టీ వినేదిగా పార్టీ ఒక క్రమశిక్ష కార్యకర్తగా నేను ఆనాడు త్యాగం చేసి వార్డు ప్రజలు 13వ వార్డు ప్రజలు పక్క వార్డు అయినా సరే కార్యకర్తల లెక్క అందరం పనిచేసి ఆనాడు పార్టీకి అధిష్టానానికి ఇక్కడి నుంచి చైర్మన్ వార్డు పరిధి అని చెప్పని అతను వారికి చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకోవడం జరిగినది.
పార్టీలో అప్పటి నుండి మా వార్డులో అధికారం పార్టీగా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినాము. ఎక్కడ చూసినా ఇవాళ కలకలలాడుతున్న వార్డు 13వ వార్డు. ఎస్, అంటే మీరు యువకులు, భార్యాభర్తలు యువకులు, అంటే ప్రజాసేవ చేయడానికి ఒక ఈ అంటే కౌన్సిలర్ అనే సరైన మార్గంగా భావిస్తున్నారు? మాకు అలానే ఏం లేదు. మేము మా కుటుంబ నేపథ్యం, మా నాన్నగారు చింతకింది రమేష్ గారు జనసమైక్య రాష్ట్ర అధ్యక్షులు. వారు గత 20-25 సంవత్సరాలను 30 సంవత్సరాలు, నేను చిన్నతనం నుంచి మా నాన్నగారు చేనేత రంగానికి ఎక్కడ సమస్య ఉన్నా ధర్నాలు కానీ రాస్తారోకోలు కానీ మా సంక్షేమం మా పద్మశాలి బాగుండాలని చెప్పని పోరాడినటువంటి వ్యక్తి. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చేనేత ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని 3 రోజులు ఆమరణ నిరాహార దీక్షని గవర్నమెంట్ను గజ దింపి ఆనాడు సరుకులు కొనుగోలు చేసి ఆ ఒక కార్మికుల దాంట్లో మా నాన్నగారి పాత్ర కీలకమైన పాత్ర. ఆయనని ఇన్స్పిరేషను. నేను తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పని ఉద్యమకారునిగా నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగినది, బైండ్ ఓవర్ కావడం జరిగినది. ఇప్పుడు అధికార పార్టీ వచ్చిన తర్వాత గిట్లా ప్రతి ప్రోగ్రామ్ అప్పుడు గిట్లా నన్ను పోలీసు వాళ్ళు తీసుకుపోయి నన్ను ఇబ్బంది పెడుతున్న క్రమం. ఎస్, ఓకే. అంటే మీరు ప్రభుత్వం ఉన్నా లేకపోయినా మీలో ఏందో ఒక స్ఫూర్తి, ఒక పోరాటం మీ నాన్నగారి నుంచి వచ్చిందంటున్నారు. అదే స్ఫూర్తితోటి అంటే నీ కాలనీ ప్రజలకు, మీ పోచంపల్లి వాళ్ళకి అదే సేవ కొనసాగిస్తారా? 100% మా కాలనీ ప్రజలకు వాళ్ళ సహాయ సహకారాలతో ఆనాడు నేను గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా మా వార్డులో ఏ చిన్న సమస్య వచ్చినా, చెత్త సమస్య వచ్చినా ఆనాడు మున్సిపల్ ఆఫీస్ ముంగడ పోయి తీసుకుపోయిన ఘనత నాది. అధికార పార్టీలో ఉన్న హాస్పిటల్లో ఇబ్బంది తరుస్తున్న తరుణంలో హాస్పిటల్ దగ్గర అక్కడ ధర్నా తిరిగిన, ఎందుకంటే నా ప్రజలు బాగుండాలి, నా వార్డు ప్రజలు బాగుండాలని చెప్పని ముందు పోయిన వ్యక్తిని నేను. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా మా వార్డులో కూరగాయల అంగడి జరుగుతుంది. కూరగాయల అంగడి జరుగుతుంది 13వ వార్డులో జరుగుతుంటే మహిళలు కానీ అక్కడ ఇతరత్ర రాష్ట్రాలతో ఇబ్బంది అవుతున్న క్రమంలో వార్డు ప్రజలకు కావద్దని చెప్పని పోలీసుల వారికి ఒక బందోబస్తు ప్రతి ఆదివారం ఒక మనిషిని ఉండాలని చెప్పినాం. స్కూల్ పిల్లలు పోతున్నారు మా వార్డులో, స్కూల్ పక్కన ఒక మోరి వాటర్ లీకేజ్ అవుతుంది, సమస్య పరిష్కరిస్తలేని పోతే ఆ వాటర్లో కూర్చొని ధర్నా కార్యక్రమం చేస్తే, నిరసన చేస్తే వారం రోజులలో కమిషనర్ గారు వచ్చి దాన్ని పరిష్కరించును. భవిష్యత్తులో కూడా ఇంకా ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటా. ఎక్కడ పోనో నా వ్యాపారం కూడా పోచంపల్లినే వార్డు ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పని తీస్తే నేను కౌన్సిలర్గా నిలబడి గెలిస్తే ప్రజలకు ఇంకా వాళ్ళ ఒక కుటుంబ సభ్యునిగా పోరాడతానని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. నేత కార్మికుల కోసం మీ పోరాటం సాగింది. మీ వార్డులో ఒక నేత కార్మికులతో పాటు మిగతా వర్గాలు కూడా ఉంటాయి. అంటే ఆ మిగతా వర్గాలను అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తారా? ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గానికే చేస్తానంటున్నారా? మా వార్డులో అన్ని కులాల మతాల వాళ్ళు ఉన్నారు. వారికి కూడా తెలుసు ఆనాడు రైతు బంధు కోసం లొల్లు పెట్టిన ఘనత మాది. మా ప్రభుత్వంలో ఉన్నా కానీ మేము గిట్ట కొట్లాడతాం. మా వార్డులో కులాల మతాలుగా అందరికీ పనిచేస్తా. ఓన్లీ పద్మశాలి అనే సెక్టర్ కాదు, ప్రతి ఇంటికి నా పేరు తెలుసు. నేను ఒక కుటుంబ సభ్యునే పోతాను. నేను నా పద్మశాలి అనే సెక్టర్ కాదు. ముస్లింలు ఉన్నారు మా దాంట్లో, రెడ్డిస్ ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు. అందరి ఇంటికి మామే కుటుంబ సభ్యులు లేకపోతే అందరూ నన్ను ఆదరిస్తారు. నేను స్థానికంగానే ఉంటా. ప్రస్తుతం అపోజిషన్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతరత్ర ఉన్న వ్యక్తులు, హైదరాబాద్లో ఉండే వ్యక్తులు ఇక్కడ స్థానికంగా ఉండే వ్యక్తులు కాదు. వాళ్ళు వచ్చిపోతుండోలే తప్ప స్థానికంగా ఉండి సమస్య మీద పరిష్కరిస్తుంది నేను ఉండేది స్థానికుని. రేపు గెలిచినా ఇక్కడనే ఉండి అందుబాటులో ఉండి మీ సేవ చేస్తానికి ముందు వస్తున్నా. ఎక్కడికి పోను. వారు ఇవాళ వచ్చి ఏదో పండగ జాతరలకు వచ్చి వెళ్ళిపోతుంది తప్పితే మా ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. కాకపోతే వాళ్ళ మనసులో ఉన్నది కిరణ్ అయితేనే కరెక్టు, వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తాడని చెప్పని వాళ్ళు ముక్త కంఠంతోనే ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు కాదు, అది ఇప్పుడున్న వాళ్ళు. మేమైతే ఎప్పటికీ అందుబాటులోనే ప్రజలకి ఉంటాము. ఎందుకంటే మేము 2 days నుండి అక్కడిక్కడికి వెళ్ళాము కదా, వాళ్ళు ఒక్కటే అన్నారు. వాళ్ళని అసలు మేము ఇప్పటివరకు చూడనే లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు బడిలోకి దిగిరు తప్ప అసలు వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు. వాళ్ళని చూడడం కూడా మొదటిసారి అని చెప్పి కొంతమంది గడపల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు తెలిసింద న్యూస్ ఇది. సో అందుకనే మమ్మల్ని ఎంచుకోమని చెప్పి అంటున్నాను. మేము ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి అక్కడ కాకుండా ఇక్కడ కొంచెము చూసి మమ్మల్ని ఎంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కిరణ్ గారు చూడండి, ఈ 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా? పర్టికులర్లీ మీ నేత కార్మికునిగా మీకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఇవాళ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధపు మాటలు, ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. వాళ్ళ 6 గ్యారెంటీలు, వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో 6 గ్యారెంటీలు ఏది చేశారండి? ఒక ఉచిత బస్సు వేసి మహిళలకు కొట్లాడబెట్టిరు. ఆయన ఇచ్చింది ఏంది? మహిళల స్కూటీ అన్నాడు, ఇయ్యలే. 2500 పింఛన్ అన్నాడు, ఇయ్యలే. వికలాంగులకు 6000 పింఛన్ అన్నాడు, ఇయ్యలేదు. మహిళలకు
ఈ 2000 పింఛన్ 4000 చేస్తారని చేయలేదు. ఏది చేశాడండి? కేవలం వాళ్ళ రేవంత్ రెడ్డికి మూటలు సదరనీకే ఇలా ప్రభుత్వం నడిపిస్తుంది తప్పితే కేవలం ఆయన ఒక మీడియా ముందుకు వచ్చి ఇలా కేసీఆర్ తిట్టడం తప్ప ఆయన ఏ పథకాలు చేస్తుండు? పాలన మీద ఏది లేదు. ఈరోజు ముఖ్యంగా ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలకు ఒక పెద్దన్నలాగా ఒక కళ్యాణ లక్ష్మి అని ఏర్పాటు చేసి ₹1,00,000 ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు ఈయన ఏం చేసిండని తులం బంగారం ఇస్తానని మహిళలను మోసం చేసిండా? పెద్దన్నలాగా నేను ఇస్తా, ఆయన 1,00,000 ఇస్తా కాదు, నేను ₹1,00,000 తులం బంగారం ఇస్తా, తులంగాని అదతులం ఇత్తడి ఇయ్యలేని పరిస్థితి. ఈరోజు కళ్యాణ లక్ష్మి చూస్తే ఏడిస్తుండని పెళ్ళైనాక బిడ్డ పుట్టి నాకు ఇస్తుడు. ఆనాడు కేసీఆర్ గారు పెళ్ళైనాక 6 నెలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుంది. దయచేసి ప్రజలారా 2 సంవత్సరాలన్నర ఇప్పటికీ గడిచిపోయింది ఈయన కాలయాపనతోని. రేపు భవిష్యత్తులో ఇంకో 6 నెలలు ఇంకో ఎలక్షన్లో అయిపోతుంది. అనేది ఏమున్నా ఇంకో 1 సంవత్సరమే ఉంటుంది. ఈ మూటలు సదరించి తెలంగాణ నిధి అంతా అక్కడ ఢిల్లీకి వాళ్ళ రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ పంపించడానికి ఆయన కాలయాపన చెప్తుంది తప్పితే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కారు వైపే సారే రావాలి, కారే కావాలనే నినాదంతో ఉంది. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కారు గుర్తుకి బంపర్ మెజార్టీతో వేస్తారని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రత్యేకంగా మీ 13వ వార్డు ఇంకా డెవలప్ చేయడానికి మీ కాడ కార్యాచరణ ఏమైనా ఉందా? 100% భవిష్యత్తు కార్యాచరణ. మా వార్డులో మౌలిక వసతులు అన్నీ ఇప్పటివరకు అన్నీ కంప్లీట్ చేసుకొని జరిగినది. ఈ యొక్క మీ ముందు చెప్పడం జరుగుతున్నది ఒకటే, నా ఎజెండా ఏంది, రేపు భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా ఒక ఇంట్లో అన్నలాగా, కొడుకులాగా, తమ్ముడులాగా, ఒక ఆడపడుచులాగా మీ ముందుకొస్తాం. మమ్మల్ని ఆశీర్వదించండి. మేము ఎక్కడ స్థానికంగా ఉంటాము. భవిష్యత్తులో మన వార్డుకి ఒక కమిటీ హాలు నిర్వహిస్తా. నా సొంత డబ్బులతోనే సరే ఒక దగ్గర ప్లేస్ ఉన్నది, 100% కమిటీ హాల్ కట్టిస్తా. మా వార్డు పరిధిలో కులాలు మతాలకు అనకే సంబంధం లేకుండా వాళ్ళకి అందరికీ ఇంట్లో ఒక సభ్యులుగా చేర్చవేసుకొని ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేసుకుంటా అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా సమస్యలు అంటే లేవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమున్నా అపోజిషన్లు ఉన్నా అని కాదు, అధికార పార్టీలను ఖచ్చితంగా నేను అక్కడ కూర్చొని కొట్లాడి సంక్షేమ పథకాలు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎస్, ఫైనల్గా మీ 13వ వార్డు ప్రజల్ని మీరు ఏం కోరుతున్నారు? రేపు జరగబోయే 11వ తేదీ నాడు మున్సిపల్ ఎలక్షన్స్లో మీ ముందుకు వస్తున్నాను. చింతకింది శ్వేతా కిరణ్ 13వ వార్డు నుండి మీ ముందుకు వస్తున్నాను. కారు గుర్తుకి ఓటు వేసి అత్యంత మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపియండి. రేపు జరగబోయే 11వ తారీఖు పోలింగ్ తేదీన క్రమసంఖ్య 1 కారు గుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నేను యువకుని, ఉత్సాహవంతుని, ఎక్కడైనా సరే మాట్లాడడానికి దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. చట్టసభల్లో నా యొక్క సతీమణి పంపించినట్టయితే ఈ వార్డు నుంచి వెళ్ళి మాట్లాడడానికి ఆమె ముందంజలో ఉంటుంది అని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. యువకులని గెలిపిద్దాం, అందుబాటులో ఉన్నవారిని ఆదరిద్దామనే నిదానంతో పోతున్నాను. రేపు భవిష్యత్తులో నేను గెలిస్తే మన వార్డుకి ఒక కమిటీ హాలు ఖచ్చితంగా కట్టిస్తాను, నా సొంత డబ్బులతోనని అని చెప్పని ఈ సందర్భంగా వార్డు ప్రజలకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఓట్ ఫర్ కారు పోలింగ్ 11వ తారీఖు క్రమసంఖ్య 1. ఎస్, స్థానికంగా ఉంటూ స్థానిక ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని శ్వేతా కిరణ్ గారు మనతో చెప్తున్నారు. నమస్తే అండి. నమస్కారం.